there is no scope for good name అనిపిస్తుంది. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. రోడ్లో పడేసింది రోడ్లో పడేసింది కదా అంటే తినడానికి చాలా ఘోరంగా రోడ్లో పడేసింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మా చీఫే వేరే చీఫ్ కి గ్రేట్ అంటే ఈ భజన్ మండలి ఫ్యాన్ క్లబ్ లో ఇంక్లూడ్ అవ్వడానికి నేను రాలేదు. నిజంగా ఈసారి చెప్తాను, నేను ఒక డిఫరెంట్ ఆదిత్యం కనిపిస్తారు ఈరోజు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కంప్లీట్లీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసా, వాళ్ళైతే ఫస్ట్ సేవ్ అయిపోయారు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం, సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకో ప్రాబ్లం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా జోకులు అయ్యి కానీ పర్సనల్ గా అయ్యకు. పర్సనల్ లేదు, చెప్తున్న మాట విను. ఇంకొకటి హద్దులు దాటకు. సర్కిల్ నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత వరకు అంతవరకే. పొట్టిదారులు అయ్యే ఇది ఉంటే గనుక మళ్ళీ దిగు. ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు దిగడానికి రెడీగా ఉండాలి మనం. ఒక్క వారం కూడా వదిలిపెట్టడానికి లేదు. మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి, ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, పార్టీలకి పబ్బులకి పంపించాలి. ఇట్లా అని చెప్పేలాగా ఉండాలి, కానీ దమ్ము ఉండొద్దు, నాకంటే దమ్ము ఉండొద్దు, నాతో ఈక్వల్ కూడా ఉండొద్దు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇట్స్ ఓకే పృథ్వీ, ఎంత మందికైనా ప్రేమను పంచొచ్చు. ఓకే, ఎవరైనా గుప్పెట్లో పెట్టుకొని పిండుదాం అనుకుంటే మంచిది కాదు. తాగుకున్నా నువ్వు ఏం అడిగినా ఇస్తా. తాగుకున్నా ఉండు. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే. ఆమెను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ రోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అబ్బా సాయిరామ్, మండుతున్నట్టుంది. సీత, నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. ఒరే, నువ్వు నాకేదో జబ్బుందన్నావు, ఏంట్రా అది? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? చెత్త కుప్పలో ఒకరు బాటిల్ వేసి ఆల్రెడీ ఇంకొకరిని ఏదో చూపించడానికి బాటిల్ తీసి బయట పెట్టి మళ్ళీ వేపించడం నాకు చాలా సెల్ఫ్ హ్యూమిలియేటింగ్ అనిపించింది. యష్మి తేల్చు అదానేనా నవ్వకు, సీరియస్ గా ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకు, మాట్లాడాలంటే సైలెంట్ గా ఉంటా. నువ్వు చెప్తే నేను సీరియస్ గా ఉంటాను ప్రేరణ. సారీ, నా సీరియస్ గా ఉంటా. ఓకే, సీరియస్ గా ఉంటుంది. ఇప్పుడు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. విష్ణుప్రియ ఆదిత్య అన్న, ఈ టైమింగ్స్ కి ఇంకా మీరు అడ్జస్ట్ కాలేదేమో. సో వాయిస్ రైజ్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అన్నారు మీరు. యా, మనీ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నాయక్ సినిమాలో ఉన్న సీన్ లాంటి ఉంది. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. మాస్టారు, ఏంటి మాస్టర్ వీడు? సీతు చెప్పరా, ఇప్పుడు నీకు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నామినేషన్ ఆదిత్య ఓం గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అన్నయ్య. చూపిస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది మళ్ళీ నా ఫ్రెండ్ శేఖర్ భాష. ఉనండి, అక్కడే ఉనండి శేఖర్, ఇది కామెడీ కాదు, ఉండు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. శేఖర్, కామెడీ చాలా అయింది, మీ వల్ల ఈ హౌస్ కి చాలా లాస్ అయింది, అది ఒప్పుకుంటారా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్
బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు.